ప్రపంచపటంలో 4వ వంతు, మానవ చరిత్రలోనే అతిపెద్ద సామ్రాజ్యం, సూర్యులు అస్తమించని రాజ్యం అని మనం చదువుకున్నాం. కాని అంత పెద్ద సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోతే అదే జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యం పతనమైపోయింది. ఆ సామ్రాజ్యపు పునాదులు కదిలిపోయాయి. వలస దేశాలన్నీ స్వాతంత్రం ప్రకటించుకున్నాయి. లండన్లోని ఉన్నత వర్గాలకు ఇది భూభాగాన్ని కోల్పోవడం మాత్రమే కాదు, వాళ్ల అధికారం, వాళ్ల సంపద, తరతరాలుగా అనుభవిస్తున్న వాళ్ల జీవన శైలి అన్నీ కళ్లముందే కరిగిపోతున్నాయి. మరి తమ స్థానాన్ని కాపాడుకోవడానికి వాళ్ళేం చేశారు? ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. అయితే ఈ కొత్త సామ్రాజ్యం కత్తులతో, సైన్యంతో కట్టింది కాదు. ఇది డబ్బుతో, చట్టాల్లోని లొసుగులతో, ఇంకా రహస్యాలతో నిర్మించింది. అసలు ప్రశ్నేంటంటే, భౌతిక సామ్రాజ్యం కూలిపోయాక బ్రిటన్ కంటికి కనిపించని ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించగలిగింది? ఈ కథలోకి కాస్త లోతుగా వెళ్దాం రండి. సరే, మరి ఈ మార్పు ఎక్కడ మొదలైంది? అంతా మొదలైంది లండన్ నగర నడిబొడ్డున, ఒకే ఒక్క నిర్ణయంతో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గతిని మార్చేసిన ఆ క్షణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది 1956 సూయజ్ సంక్షోభం. బ్రిటన్కి అదొక పెద్ద అవమానం. ఇక ప్రపంచ శక్తిగా తమ ఆధిపత్యం ముగిసిపోయిందని స్పష్టమైంది. దీని ఎఫెక్ట్ పౌండ్ స్టెర్లింగ్ విలువపై పడింది. అది పాతాళానికి పడిపోవడం మొదలైంది. ఇన్వెస్టర్లు భయంతో డబ్బును వెనక్కి తీసుకోవడం స్టార్ట్ చేశారు. పరిస్థితి చేయి దాటిపోతోంది. ఆ టైంలో లండన్ను కాపాడుకోవడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఒక చాలా పెద్ద రహస్యమైన నిర్ణయం తీసుకుంది. ఒక అలిఖిత ఒప్పందమన్నమాట. ఈ ఒప్పందం యూరోడాలర్ మార్కెట్ అనే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. అంటే దీని సింపుల్గా చెప్పాలంటే, లండన్లోని బ్యాంకులు ఒక మాయాజాలం చేశాయన్నమాట. అమెరికన్ డాలర్లను వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు అవి చట్టపరంగా లండన్లో లేనట్టు, వేరే ఎక్కడో ఉన్నట్లు లెక్క. దీనికోసం బ్యాంకులు 2 రకాల ఖాతాలు తెరిచాయి. ఒకటి సాధారణ వ్యాపారానికి, రెండోది ఈ మ్యాజిక్ కోసం. అంటే రూల్స్ లేవు, ట్యాక్సుల్లేవు, కేవలం ఫ్రీ ట్రేడ్. ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు. స్వయంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాజీ గవర్నర్ రాబిన్ లీ పెంబర్టన్ ఏమన్నారో చూడండి. మిగతా చోట్ల అనుమతి లేని వ్యాపారాలు చేసుకోవటానికి బ్యాంకులకు లండన్ ఒక వేదికగా మారింది. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే ఒప్పుకోలు కదూ. అంటే కావాలనే, ఉద్దేశపూర్వకంగానే ఈ నియంత్రణ లేని వ్యవస్థను సృష్టించారన్నమాట. లండన్లో మొదలైన ఈ ఐడియా అక్కడితో ఆగిపోలేదు. ఈ మోడల్ను ఉపయోగించి బ్రిటిష్ సామ్రాజ్యపు శిథిలాల మీద ఒక ప్రపంచవ్యాప్త రహస్యాల వల ఎలా అల్లారో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు కేమాన్ ఐలాండ్స్ అంటే ఏంటి? దోమలు, చిత్తడి నేలలు అంతే. ఎవరో పట్టించుకోని ఒక చిన్న దీవి. కాని లండన్ నుంచి వచ్చిన కొందరు తెలివైన లాయర్లు, అకౌంటెంట్లు ఆ దీవుల తలరాతనే మార్చేశారు. వాళ్ళక్కడికి వచ్చి సున్నా పన్నులు, సంపూర్ణ గోప్యతను వాగ్దానం చేసే చట్టాలను రాశారు. అలా దోమల దీవి కాస్త ప్రపంచంలోని అపారమైన సంపదకు రహస్య చిరునామాగా మారిపోయింది. ఈ మొత్తం రహస్య వ్యవస్థకి గుండెకాయలాంటిది ట్రస్ట్ అనే ఒక లీగల్ టూల్. దీని కథ శతాబ్దాల క్రితం మొదలైందట. క్రూసేడ్ యుద్ధాలకు వెళ్లే యోధులు తమ ఆస్తులను నమ్మకస్తులైన స్నేహితుల చేతిలో పెట్టి వెళ్లేవారు. ఆధునిక ట్రస్ట్ కూడా దాదాపు అలాంటిదే. మీ ఆస్తిని తీసుకుని దాని ఓనర్షిప్ని ఒక కాగితంపై వేరొకరికి అప్పగించడం. కాని కంట్రోల్ మాత్రం అసలు యజమాని దగ్గరే ఉంటుంది. దీంతో చట్టం దృష్టిలో ఆ ఆస్తికి యజమాని ఎవరో కనిపెట్టడం అసాధ్యం. ఇదొక మల్టీలేయర్ సెక్యూరిటీ సిస్టమ్ లాంటిది. మొదటి లేయర్లో ట్రస్ట్ అసలు యజమానిని మాయం చేస్తుంది. ఆ తర్వాత ఆ ఆస్తులను వేరే దేశంలోని ఒక షెల్ కంపెనీ పేరుమీద పెడతారు. అది కేవలం కాగితం మీద మాత్రమే ఉంటుంది. ఆ కంపెనీకి డైరెక్టర్లుగా ఎవరో తెలియని వాళ్ల కేర్లుంటాయి. చివరికి ఆ డబ్బును రహస్య బ్యాంక్ ఖాతాలో దాస్తారు. చూసారా, ఈ పొరలన్నిటినీ ఛేదించి అసలు నిజాన్ని తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. మరి రహస్యాల వలవల మనం చెల్లిస్తున్న మూల్యం ఎంత? దీని అసలు ప్రభావం ప్రపంచంపై ఎలా పడుతుందో చూస్తే షాకవ్వాల్సిందే. మనం తరచుగా ఆఫ్రికా దేశాలను పేదవి, అప్పులో కూరుకుపోయినవి అని అనుకుంటాం కదా. కాని ఈ సంఖ్యలను చూడండి. సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల మొత్తం అప్పు $177 బిలియన్. కాని అదే సమయంలో ఆ దేశాలలోని ఉన్నత వర్గాలు, అవినీతిపరులు విదేశాలకు తరలించిన సంపద దాదాపు $944 బిలియన్. అంటే వారి అప్పుల కంటే 5 రెట్లెక్కువ. ఒకసారి ఆలోచించండి, ఆ డబ్బు దేశంలోనే ఉండి ఉంటే ఎన్ని పాఠశాలలు, ఆస్పత్రులు కట్టొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ రహస్య ఖాతాలలో ఎంత డబ్బు దాగి ఉందో తెలుసా? అంచనాల ప్రకారం
దాదాపు 50 ట్రిలియన్ డాలర్లు. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే అమెరికా, చైనా దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థలను కలిపినా అంత ఉండదు. చట్టం దృష్టిలో ఈ డబ్బుకు యజమాని ఎవరూ లేరు. ఇది కేవలం గాలిలో తేలియాడుతున్న అదృశ్య సంపద. దీనివల్ల ఏం జరుగుతోంది? అభివృద్ధి చెందుతున్న దేశాలను వారి సొంత ఉన్నత వర్గాలే కొల్లగొట్టడానికి ఈ వ్యవస్థ ఒక మార్గాన్ని చూపిస్తోంది. దేశాల సంపద దేశం దాటిపోతోంది. ఫలితంగా ఆ దేశాలు పన్ను ఆదాయాన్ని కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఇది కేవలం కొన్ని దేశాల సమస్య కాదు, ప్రపంచవ్యాప్త అసమానతలకు ఆజ్యం పోస్తున్న ఒక పెద్ద స్కామ్. మరి ఇంత పెద్ద నెట్వర్కును వెనుకుండి నడిపిస్తున్నది ఎవరు? దీని కేంద్రం లండన్లో ఉంది. దీనికి రక్షణగా బ్రిటిష్ ప్రభుత్వం ఎలా నిలుస్తోందో చూద్దాం. ఇక్కడే అసలు రాజకీయముంది. కాగితంపై కేమాన్ ఐలాండ్స్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లాంటివి స్వతంత్ర దేశాలు. కాని నిజానికి వాటిపై పూర్తి అధికారం బ్రిటన్దే. వాళ్ల చట్టాలను మార్చగలదు, వారి గవర్నర్లను నియమించగలదు. దీనివల్ల అక్కడ ఏదైనా తప్పు జరిగితే మాకు సంబంధం లేదు అని బ్రిటన్ చేతులు దులుపుకోవచ్చు, కానీ నియంత్రణ మాత్రం తన చేతిలోనే ఉంటుంది. ఈ వ్యవస్థకు రాజకీయ రక్షణ కవచం సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్. ఇదొక చాలా విచిత్రమైన సంస్థ. ఇది లండన్ నగరంలో ఒక చదరపు మైళ్ళు ప్రాంతం. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశంలోనే మరో దేశంలాంటిది. దీనికి సొంత పోలీస్ ఫోర్సు, సొంత చట్టాలున్నాయి. అంతేకాదు, బ్రిటిష్ పార్లమెంట్లో దీనికొక శాశ్వత ప్రతినిధి కూడా ఉంటారు. వాళ్ల పని ఒక్కటే, ఈ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవడం. చివరగా ఈ మాటలు మనం ఇప్పటిదాకా చర్చించుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్తాయి. సైనికులు వెళ్ళిపోయారు, పరిపాలకులు వెళ్ళిపోయారు, కాని ఆర్థిక ప్రవాహాలపై వారి పట్టు మాత్రం పోలేదు. దీనిని మనం బ్రిటన్ యొక్క రెండవ సామ్రాజ్యం అనవచ్చు. ఇదంతా చూశాక మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఒక్కటే. ట్రిలియన్ల కొద్ది డాలర్లు ఇలా కంటికి కనిపించకుండా దాగి ఉన్నప్పుడు నిజంగా ఈ ప్రపంచ నియమాలను రాస్తున్నది ఎవరు?